హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు క్యాప్సికమ్ కూర ఏ విధంగా చేయాలో క్యాప్సికమ్ న్యూట్రిలా కూర చూపిస్తున్నాను, చూసేయండి. ఇదండి, నేను ఒక 4 క్యాప్సికమ్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇంకా ఉల్లిగడ్డ, ఒక పెద్ద ఉల్లిగడ్డ ఈ విధంగా కూడా, అది కూడా పెద్ద పెద్దగా ఇట్లా కట్ చేసినాక విడివిడ తీసినాను. ఇంకా 4 ఎల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు స్టిక్ చేసుకున్నాను, చూసిరా. ఇదండి న్యూట్రిలా అంటే మన సోయా కీమా అండి. వేడి నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాక రెండు పిడికలు అంతా. ఈ పల్లీలు ఒక పిడికడు పల్లీలు వేయించుకొని ఇంకా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కలంజీ, జీలకర్ర, ఒక పట్ట తాలింపుకండి. ఇంకా కారం తగినంత, ఉప్పు తగినంత, కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, అంతే అండి. ఇదే అండి కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. నూనె, ఒక గంట నూనె వేసుకున్నాను. దీంట్లో మనము కలోంజి ఇంకా జీలకర్ర, పట్ట వేసేసుకుందాము. ఇది కొద్దిగా ఫ్రై అవుతుంటుంది. మీరు నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి. నా వీడియో మొత్తం చూడండి, ఏ విధంగా ఉందో నా వీడియో మొత్తం చూసుకుంటా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఇంకా లైక్, షేర్ తప్పకుండా చేయండి. ఓకేనా అండి. ఇప్పుడు నేను ఎల్లిపాయలు వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఈ విధంగా ఫ్రై అయినాక, చూసిరా, మంచిగా ఫ్రై కావాలండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, ఇంకా తొందరగా అయిపోతుందండి. 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. రోటీకి, రైస్కైనా బాగుంటుంది ఇది. ఇప్పుడు నేను క్యాప్సికమ్, ఉల్లిగడ్డ కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం మంచిగా. ఒక 2 నిమిషాలు నూనెలో ఫ్రై చేద్దామండి ఇది. తర్వాత మన సోయా కీమా కూడా దీంట్లో వేసేసి మనం ఫ్రై చేసేద్దాం. చూసారా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఇప్పుడు. ఇది కూడా కొంచెం ఫ్రై చేసేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేసి మంచిగా కలిపారు. చాలా బాగుంటుందండి కర్రీ, కలుపుతుంటేనే కూర అయిపోతుంది తొందరగానే. ఇప్పుడు సోయా కీమా వేడి నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళండి, 2 పిడికలు అంతా, లేకుంటే ఒక చిన్న స్వీట్ బౌల్ అంతా. నేను మీకు మెజర్మెంట్ కావాలంటే ఒక చిన్న స్వీట్ బౌల్ అంతా నేను తీసి నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళలో వేసినాక కొంచెం అవి ఎక్కువ అయిపోతాయి అవి. ఇదండి, అవి ఫ్రై అయినాక కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసేసుకుందాం. ఇది కూడా మంచిగా కలిపేసేసుకొని మంచిగా, ఇదండి మంచిగా కలిపేసుకుందామండి. క్యాప్సికమ్ ఇంకా ఉల్లిగడ్డ మంచిగా ఉడికిపోయింది, నూటిలో కూడా ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు పల్లీల పేస్ట్ అండి, ఒక్కటే పిడికడు పల్లీలు ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలా. ఇది కూడా కలిపేసుకుందాం మంచిగా. నీళ్ళండి, నేను ఏ కుప్పతో అయితే ఇప్పుడు పేస్ట్ చేసినా దాంతో 2 బౌళ్ళు నీళ్ళు వేసేసుకుంటాను నేను. చూసారా, ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి మసాలా. దాంట్లోనే బౌల్ తోటి నీళ్ళు వేసేసుకున్నాను. ఇంకొక బౌల్ కూడా నీళ్ళు వేసేసుకొని కాసేపు పెట్టేసుకుందామండి, ఒక 2 మినిట్స్. చాలా టేస్టీగా అండి, చాలా మంచిగా తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది ఇది. దీంట్లో పల్లీల పేస్ట్ వేసేసి చాలా బాగుంటుంది, ఇంకా న్యూట్రిలా వేసినందుకు ఇంకా దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా కస్తూరి మేతి వేసినానండి, ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదండి, ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని పెట్టేసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయిందండి, చూసిరా. టేస్టీ న్యూట్రిలా ఇంకా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. రోటీకైనా, రైస్కైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కూపలోకి తీసేసుకుందాము సర్వింగ్కి. చాలా మంచిగా చూసిరండి, ఎంత మంచి కలర్ వచ్చిందో. చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఏ విధంగా ఉందో తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా అండి. ఇంకా మీరందరు నా వీడియోలు ఇంత ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇదే విధంగా మీకు మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకుంటాను. ఇంకా నా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అందరు ఈ విధంగా చూస్తున్నారు.